అంతులేని బంగారు ఇసుక గుట్టల మధ్య కైరో ఒంటె తన ప్రయాణం ప్రారంభిస్తుంది. కఠినమైన ఎడారి, సూర్యుడెగసి దాహం కైరోను పరీక్షించటం ప్రారంభిస్తుంది. దూరంలో మెరుస్తున్న నీరు కనిపిస్తుంది. ఎడారిలో ఆకర్షించే మాయ. ఆశతో నిండిన కైరో ఆ మెరుస్తున్న మాయను చేరేందుకు పరుగెడుతుంది. ఆ మాయ ఒక్కసారిగా మాయమై కైరోను ఖాళీ ఎడారిలో ఒంటరిగా వదిలేస్తుంది. అప్పుడు జారా అనే ఎడారి నక్క వచ్చి కైరోకు మార్గం చూపుతుంది. వివేకవంతమైన సురి అనే ఎడారి పాము ఎడారి మాయల గురించి చెప్తుంది. కైరో, జారా, సురి ముగ్గురూ కలిసి ఎడారి గుండా ప్రయాణం కొనసాగిస్తారు. చివరికి నిజమైన ఓయాసిస్ కనిపిస్తుంది. పచ్చదనం, మెరుస్తున్న నీటితో. ఆనందంగా చల్లని నీరు తాగి తన దాహాన్ని తీర్చుకుంటుంది. సూర్యాస్తమయం మధ్య ఓయాసిస్ వద్ద వారి స్నేహం మరింత బలపడుతుంది. ఇప్పుడు జ్ఞానం పొందిన కైరో ఎడారిని చూస్తూ కొత్త ప్రయాణాలకు సిద్ధమవుతుంది.